ఎట్లా పోదామంటాను. సాగరాడు ఫోన్ చేస్తాడు, దావత్ ఉందట, మందు చిందు అన్ని ఉన్నాయట. జల్ది వాణిరా, పోనీ పోనీ చెప్తాను. పోనీ నేను చెప్తాను కదా, వాడు చెప్పేది నీదే గేర్లు ఇస్తాను వాడు కాదుకే మంచిది కొట్టు. అని పని సాగరు దావత్ అన్నమాట గారా ఇదేరా ఎంత బాగుతూ గట్టిగా ఉండేటట్టు దాకా ఉమ్ముడే కాలిపోను అనుకుంటే ఇది కాదు. నువ్వు నన్ను రమ్మని ఎక్కించుకొచ్చింది ఆరా కథ కాలిపోను గిద్ద అది కార కింద దూరం వచ్చింది ఆరా కథ కాలిపోను. ఏందిరా నీ బర్త్డే దావతాడ గిదారా తాయరుగా అవురా సాగర్ నిన్ను నమ్మి వాన్ తీసుకొస్తే గిట్లా చెప్తావారా. దావత్ అన్నారు, మందు చిందు విన్నారే గిదారా నీ దావతి. అవురా ఈ 3 లీటర్ల కాలు 2 ముక్కలు పెడదామని తెచ్చిండ్రా. వానికి సిగ్గు లేదు మానం లేదు. దీనికి ఇంకా బర్త్డే దావతుకు 3 కిలోమీటర్లు వచ్చి 3 లీటర్ల కళ్ళకు ముక్క గొంతుకలకు సరిపోదు. అది ఇంటికాడ పని జరుగుతుంటే నేను అత్తి నీ కథ కాలిపోను గిదారా నీ అవ్వ దావత్ అంటే. అరే ఇగో చెప్పు ఏది కావాలంటారు. అది నువ్వు ఇలా నా బర్త్డే ఎంజాయ్ చేయరా మావా, ఎంజాయ్ తెల్లగాలి మీరు అత్తలేరా 6 లీటర్ కూడా వచ్చినా. చికెన్ 30 లీటర్ల కళ్ళు సరిపోద్దారా ఇది కానీ కొద్ది సరిపోదారా. ఇంకా వస్తాను స్టప్పు కళ్ళు అదొక ఏందిరా ఇసిరేస్తారు. అది అరే గట్టిగా తాగితే ఒక షిప్పు కొడుతుంది అది. దీనికి ఇంకా నువ్వు కళ్ళు అది అని అంటాను. సాదలా సెట్ చేసిండ్రా ఒక్క దమ్ము ఆయన కుక్క కనబడితే నీకు ఎంత కూడా ఉంటుందా. అరే చూద్దాం చూడరా రాకలు పట్టరు ఇవాళ మీరు ఇచ్చి ఆల డైరెక్ట్ దావత్ ఎట్లున్నది సెట్ చేసిన దావతి పతాకం వస్తే ఇంక పట్టరా. ఏం చెప్తాను అట్టిగా పోతావా 3-4 కిలోమీటర్లు. అరే నువ్వు మళ్ళా మాట్లాడకు దావత్ దేవుడు తెప్పిస్తారా. నువ్వు మాట్లాడకురా నా పెట్టి తెప్పించిన గౌడాన్ని బదిలాడు తెలుసా. రేపు మాట్లాడకండ్రా నా ప్రయాణం తిరిగిరంటాను. సప్పు చూడు 3 లీటర్ల తెల్లగాళ్ళు కానీ రాకల పడతావా పట్టు పోసలేనా. పొద్దాడి కాళ్ళు ఇది మొత్తం పొర్రుతావు నువ్వు బండ ఇడ బొర్రు దండాలు పెడితే పొద్దాడి కాళ్ళు తాగుతాయి డైరెక్ట్. నువ్వు దీనికి సగం బట్టలు తాగితే ఎక్కిండారా ఈత కాళ్ళను పొద్దాడి కాళ్ళు అంటాడు. అయ్యో ఈత కాళ్ళారా సగం తాగిన కదా మీరు వచ్చారు కొంచెం తినేది అయితే ఇట్లా మోబాయిల్ రైడు పట్రా గట్టిగా తెప్పించిన సాగరు ఎట్లున్నా ఆగో మరి ఆగో ఇలా ఏమన్నది ఆయన జీవితాలు ఎప్పుడన్నా మంచిగా ఉంది. బీర్లు అయితే వస్తాయి తెల్లగాలి వస్తాయి. నా పంపురా మనకు గొంతుకాయలు సరిపోదు కానీ మనం ఊరియాబాద్ వెళ్ళినాం అనుకో మనకు 4-5 బీర్లు వస్తాయి. అవురా మన నేను కూడా వస్తారా నాకు కూడా. అయ్యో వారి ఎందుకురా ఇట్లా బాగా పెట్టే తాగే తాగుతారు స్టప్పు తింటారు. ఇంకా అన్న అబ్బా నువ్వు రా మరి ఇప్పుడు మేము 5 బీర్లు తీసుకుంటాం. అరే మా బీర్లు తీసుకుని మీ దగ్గర ఉన్నాయి నాకు వెళ్ళలేవు. ఏదో సాదా రైస్ సెట్ చేసిన తెల్లగాల అది ఎక్కడ ఆరా గౌడన్న దగ్గర రేపు ఇస్తాను ఉద్దరు తెచ్చిన మీకోసం అని. మాకు సరిపోదు అది గింత అన్యాయం అరే అబ్బా కళ్ళు కన్నా చవకమ్మ ఉందిరా వాళ్ళు. సరే సరే అయ్యో అయ్యో మీ బర్త్డేలు వచ్చినప్పుడు చూస్తారా మీరేం ఇంత దావత్ ఇస్తారో చూస్తా కానీ బతుకుతే. అయ్యో రాగా కాలం ముంగట్లేదా ఇంకా నీకు వచ్చే నెల నీ బర్త్డే కదా. ఎట్లుంటది మనకి తెలిసి ఎట్లుంటది మన
కొంచెం అంబ అయితే మాగైతే నాకు అంబుర్రా నేను రాకేది అది నాది అయ్యో ఇది నీ ఇది నాదే ఆకు పోతాను మరి పోయిరా పోతాను ఏంది కొంచెం పోయి కొంచెం గడినట్టు చెప్తా అగా మొత్తం తాగు ఎందుకు కూడా మొత్తం అబ్బా అని గంత అక్కడ పోతున్నా మొత్తం దగ్గర వచ్చిందో లేదో పాపము ఇట్లా అధ్వానంగా మాట్లాడబడి కొంచెం మధ్యలో ఉన్నదిరా నాకు ఇది అద్దు గది పోయి నాకు అద్దు తెచ్చిన అప్పకనడం దాన్ని మొత్తం నువ్వే తాగినోళ్ళే మాకేమైనా నాకు అర్థం కాదు ఎందుకు మీరు తాగురా భద్రం చేసేందుకు పేరేమో దావత్ అని మా పేరు తాగేది మొత్తం నువ్వే ఆ బాటలు తాగుతుంది ఇళ్ళకెళ్ళి మళ్ళీ పోయేవన పడుతుంది మళ్ళీ మహేంద్ర తాగేది అరే ఎందుకు గిట్ట ఇస్తారు కర్మాలు పిలిచినట్టు దావత్ చికెన్ అంటే అనుకున్నా మీ గురించి తెలుసా చికెన్ అన్న ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ మీరు ఇట్లా చేస్తారని నేను సప్పుడే కాదని చెప్పిన పోయిరా డైలాగులు ఇది నారా నీ డిపార్ట్మెంట్ ఆకలి పోతాను మీద పోతాను రా మీద వెళ్తాను కూర్చోడా కూర్చో కళ్ళు ఎట్లున్నా తెలుసా కిప్పు అంటాను డైరెక్ట్ కూర్చో కూర్చో అజయ్ కూర్చోట మీరు మొగానికి కళ్ళే తీసుకోలేదు 100 రూపాయలు కలిసి చికెన్ అడగ అరే అక్కడికి పోయి మన అయ్యా చికెన్ సెంటర్ లో పోయి నా పేరు పోరా 5 కిలో చికెన్ అటుకనే ఇస్తాడు అనుకో 5 కిలో ఇన్నమాట 5 కిలో చికెన్ అటుకనే ఇస్తాడు ఇది మన చేతి లేదనుకుంటా నాకు కాదు మేకని ఇస్తారు అన్న పేరు మేకని ఇస్తారు కళ్ళు చెప్పేదానికి లేదు నీ కలింబాయి దగ్గరకు చెప్పు నా పేరు ఆట కాదు నీకు 5 కిలో మటన్ అట్టుగా ఇస్తారు ఏర్పడుతుంది అబ్బో కొద్దిగా కనబడతాను మొత్తం చికెన్ మొత్తం బొక్కలని తినలేక వారెత్తారు స్టబ్బు పాడేయకురా ఇంకేం సాగుతులు రా నువ్వు గింత లేట్ ఎందుకు వచ్చిర్రా మీరు పొద్దుడు మీకు తండ్రాడి అదే నువ్వు తీసుకున్న 10 లీటర్ కళ్ళు ఏదో కావాలని చెప్పి ప్రశ్న వీళ్ళు అనుకోని మేము మాట మాటకు గాలి ఇచ్చారు కదా అబ్బా అని ఘోరం ఉండేమంటే దావతండి అమ్ము కొద్ది దావతి ఏదో ఆడకడి పాటి తీయలేవా అప్పుకి ఇవి తెచ్చినావు అంత పేర్చి వస్తుంది ఇది కూడా ఇచ్చిపెట్టా మేము పోతాం ఇక తింటే ఏమైతే సరే నీ ప్రేమ కొద్ది తెలియాలి మాకు చెప్పలేవు పేరు మాది ఊరు నీదా ఊళ్ళో నువ్వే ఉండు ఎంతో తాగుతాడు పట్టు కింద పడుతుంది కింద పడిపోయలేవే ఎందుకే మరి కూర్చుని ఇట్లుంటేనే మంచి లోపలికి గట్టిగా ఎట్లా అయితే నువ్వు తాగుతానో లేదా కదా ముఖ్యం తీయలేవు ఎట్లా పడితే అరే మా పోరి ఫోన్ చేస్తాను కొంచెం లేపినట్టు చేయరు కానీ నిజంగా చేయకూరు ప్లీజ్ కొంచెం లేపినట్టు చేయరు సరేనా సార్ ఏమని లేపమంటావు కొంచెం అరే మీకు ఆ ఖర్చు పెట్టిండ్రా ఈ ఖర్చు ఇంత పెట్టిండ్రా సరే రా 5 అంటే 10 10 అంటే 20,000 అన్నారు సరే ఓకేనారా చెప్పు తిన్నావా థ్యాంక్స్ మా నైట్ మెసేజ్ చేసినావా 12కి సరే నువ్వు చేస్తావు అనుకోలేదు తెలుసా ఇగో ఫ్రెండ్స్ తో పెద్ద దావత్కి వచ్చిన ఇటే డైరెక్ట్ 5 కిలో చికెన్ 5 కిలో మటన్ వేసుకోరా పీస్ వేసుకో అల్లిబొక్క వేసుకో అల్లిబొక్క వేసుకోరా అయ్యో దావత్ ఇచ్చిన మా వాళ్ళే గిరా గిరా నింబడి పడతారు ఏం చేయాలి దావత్ ఇచ్చిండే చికెన్ ఎవరు అండిరు సూపర్ అండిరు నేనే అండినరా తిని వేసుకోరా కర్రీ వేసుకో చపాతి ఇట్లా తినరా సరిపోద్ది అది ఇంకున్నది మటన్ ఉన్నది చెప్పే ఎక్కడున్నావు తిన్నా ఇట్లా చిన్న అట్లా దావతులు ఉన్నాం ఫ్రెండ్స్ కి నేను ఇస్తాను వీళ్ళు ఇచ్చోళ్ళు తెలియదు మంచిగా అంటించిర్రా నీ మసాలా గడ్డ ఎట్లా అల్లుడు తిన్నవా నీకు సాయంత్రం కర్రీ పట్టుకొస్తుంది నువ్వు టేస్ట్ ఎట్లా చెప్పు లేదంటే ఇక్కడనే కూడా కొడతారు కావచ్చు మా వాళ్ళు ఇంకా చెప్పు ఎక్కడున్నావు ఏం కర్రీ సరే సరే నువ్వు వాళ్ళ పెడితే డబ్బులు కావాలా ఎందుకు ఇక్కడనే దావతులు ఇళ్ళకి అవుతున్నాయి డబ్బులు ఎందుకే ఫోన్ పే ఉందా ఫోన్ పే పేటిఎం ఇట్లా ఏమన్నా
సరే నీకు వస్తాయి చూడు ఒక 5 minutes. ఇక్కడ మొత్తం కొడతానే పైసలు 5,000 రూపాయలు. 5,000 ఇలా దగ్గర 10,000 దాకా వస్తాయి మినిమం. దోస్తులు కదా బర్త్డే కదా. 10,000 వచ్చినాయి. 10,000 బీర్ల కాటనేనే చికెన్ ముక్కలేనే దోస్తులు కదా ప్రాణ స్నేహితులు కదా. ఇంకోటి మంది ఎక్కువైంది అంత పిజా పిజా కదా. 10,000 దాకా కూడా వచ్చింది. ఏం చేయాలి పంపిస్తలే నీకు సరేనా. ఇంకొక కాటన్ నీకు ఫోన్ పే కొడతా పోరా. అంటే అక్కడ కూర్చొని నాకు ఫోన్ చేయదు. వైన్స్ కాడికి ఫోన్ చేయ సరేనా. సరే సరే విశేషాలు. అరే నీకు కొట్టుకోదు కూడా ఫోన్ పేలా. ఈ లెగ్ పీస్ తీసుకోరా. ఈ లెగ్ పీస్ అది చాలా అంటే ఎన్నిసార్లు ఎత్తవే నాకు. ఇంకా చెప్పు. మనలే చిన్నప్పటి చెడ్డి దోస్తులు అంతా వాళ్ళకు పాపం ఇప్పుడు ఇయర్ లేకపోతే మేము పూర్తిగా మాట్లాడాలి. మాకు ఏంది అయ్యో అదే కొంచెం బర్త్డే విషయం చెప్తాను కదా అర్థం చేసుకోరు. సరే సరే ఉంటానా మరి. బాగా జాగ్రత్త. నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యి బాయ్. దీనికేం తక్కువ లేదు. ఇంకా పోతే మందు బత్తాలు తేవాలంటే దావత్ దారు నువ్వు కాదు. అరే అమ్మతో ఉండరా ఇంత మంచి దావత్ విడిచిపెట్టిపోతావురా. దావత్ పోవాలి. యూరోప్ బత్తాలు కానీ మా డాడీ ఫోన్ చేస్తాను అప్పటి నుంచి. కూర్చో ఇంత స్టప్ అన్న బుక్కిపోరా. అరే కళ్ళు స్టప్ అరే ఇవి తినిపోరా మీ అరే వాడరే. అరే అమ్మ దావత్ పడగానే యూరియా బత్తాలు పోతాయి. దావత్ పడగానే దారా దాదా యూరియా బత్తాలు పోతాయి. పాపా తీరా తీరా బండి తీరా బండి తీరా చెడుతుంది. యూరియా బత్తాలు పోతానట. కానీ మేము పోతానా.